వారిని వెంటనే ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలామందికి ఇంకోటి విస్తుపోయే చేసినట్టు చెక్కులు కొంతమంది నాయకులు ఆ చెక్కుల్లో ఉంటాడు పనికిమాలినోడు జడ్పీటీసీ ఆడు మరీ చింతేసినట్టు ఆయన పార్టీ కాదని. ఇంత దౌర్భాగ్యం ఏమి చెక్కులు చించడం ఇది అంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారు. మీ తాత జాగిర్లా ప్రజల తరపున ఎన్నికైన మీరు ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన మీరు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిన అధికారులు ఈరోజు అందరూ కలిసి ఇదే విధంగా చేశారు. అధికారులు అడిగితే మాతో లిస్ట్ లేదు అంటారు స్థానిక మండలాధికారులు. మరి మీరు ఏటి కొరకు ఉన్నారా? ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనుకుంటున్నా అని వాళ్ళకే వత్తాసు పలుకుతూ ఉన్నారు ఇంకా కొంతమంది అధికారులు. ఇటువంటి అధికారులపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే సమయం కూడా ఆసన్నమైంది, మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా గత ప్రభుత్వం అధికారులు అనే భ్రమలో మీరు ఉన్నారు, మునిగి తేలుతూ ఉన్నారు. మండలాఫీస్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అనేక సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఇంకా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఈరోజు మీకు తగిన శాస్తి కూడా ఈరోజు జరుగుతుంది. దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలకు ఏ సమస్య రాకుండా చూసుకోండి. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఏకపక్షంగా వ్యవహరించటలేము, ఏకపక్షంగా పనులు చేయాలని అడుగుతలేము. నిజంగా సమస్య ఎక్కడుంది ఆ బాధితునికి న్యాయం చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి మరొక్కసారి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా ఇటువంటి బాధితులు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.